హాయ్ మీ రావెల్లా గ్లోబల్ ఛానల్. లాస్ట్ వీక్ మన వీకెండ్లో బిగ్ బాస్లో రీతు చౌదరి ఎలిమినేషన్ గురించి రకరకాల వీడియోస్ వస్తున్నాయి. అసలు ఆమె టాప్ 2లో ఉండాల్సింది, టాప్ 5లో ఉండాల్సింది, అది ఇది అని అందరూ చాలా చెప్తున్నారు. యాక్చువల్గా ఫస్ట్ నుంచి మీరు గేమ్ చూస్తే తను లాస్ట్ what I meant to say is last third contestant థర్డ్ వీక్ని ఎలిమినేట్ కావాలి యాక్చువల్గా. సో థర్డ్ వీక్ ఎలిమినేట్ కావాల్సింది బిగ్ బాస్ కొంచెం పుషప్ ఇచ్చి ఆమెని ముందుకు తీసుకెళ్తాము. ఆ థర్డ్ వీక్ నుంచి బిగ్ బాస్ ఏం చెప్పాడో ఏం చేసాడో షీ స్టార్టెడ్ డూయింగ్. అవి ఏంటంటే థర్డ్ వీక్లో 2 ట్రాకులు తీసుకుంది. ఒకటి ఏదర్ కళ్యాణ్తో స్టార్ట్ చేసింది ఫస్ట్ టు మేక్ లవ్ ట్రాక్. సో ఆయనంత సుమ్మకంగా చూపించకపోయే వాళ్ళకే డెమాన్ పవన్ ఎంచుకుంది. థర్డ్ వీక్లోనే ఈ థర్డ్ వీక్లోనే రెండు ప్లాట్ఫామ్స్ 2 ట్రాకులు తీసుకొని దాంట్లో ఒక ట్రాక్ క్లోజ్ అయిపోతాక డెమాన్ పవన్ ట్రాక్ ఓపెన్ అవుతాక డెమాన్ కూడా ఏంటంటే ఆయన కూడా కొంచెం సెలబ్రిటీ కాదు కాబట్టి సో నాకు కూడా ఏమైనా వస్తుందన్న ఆలోచనతో వాడు కూడా ముందుకెళ్ళాడు. సో అక్కడ నుంచి ట్రాక్ స్టార్ట్ అయ్యి ఇంకా అదే ఫస్ట్ ట్రాక్ ఫోర్త్ వీక్ నుంచి. ఫోర్త్ వీక్ నుంచి 13 వీక్స్ లోపు పెద్ద క్లోజ్ బాండింగ్ రిలేషన్స్ అని బాండింగ్ ఇద్దరు ఒక లవ్ ట్రాక్ లాగా నడిపేసి గొడవలు పెట్టుకోవడం. ఒకటే ఒక 2 o'clock 3 o'clock 4 o'clock ఏదో ఒక టైం పెట్టుకుంటారు. ఆ టైం పెట్టుకొని మీరు ఒకటి గమనించండి, బిగ్ బాస్లో ఏం జరుగుతుందంటే టాస్క్ల ముందు తనూజ ఎవరో ఒకరు ఈ గ్రూప్లో ఈ ముగ్గురులో డెమాను, రీతు, తనుజ ఎవరో ఒకరు బాత్రూమ్కి వెళ్తారు. సో నేను ఒకటి అడుగుతున్నా బిగ్ బాస్ని, అవుట్ సైడ్ మీకు ఆడియో అవసరం పెట్టుకోవడానికి మాట్లాడడానికి 100% మ్యాండేటరీ. బాత్రూంలోకి వెళ్ళినప్పుడు ఎందుకు మ్యాండేటరీ మీకు? బాత్రూంలోకి ఎందుకు అసలు? సో బాత్రూంలోనే బిగ్ బాస్ ఐఎమ్ బ్రింగింగ్ అప్ టు యూ ఆల్ ఆడియన్స్, మీది 100% గమనించండి. బాత్రూంలోకి ఆడియో ఎందుకు? కెమెరా ఉండదు, ఎవరు ఏం మాట్లాడుతున్నారో బాత్రూమ్ తెలియదు. సో 100% నేను చెప్పేది ఏంటంటే 100% బిగ్ బాస్ బాత్రూంలో హింట్స్ ఇస్తున్నారు. టాస్క్ల ముందు చాలాసార్లు తనుజ బాత్రూమ్కి వెళ్ళటం నేను చూశాను. ఆమె వెళ్ళటం, బాత్రూమ్ తలపేసుకొని రావటం టాస్క్ల ముందే. మధ్యలో టాక్స్ బ్రేక్ ఉంటుంది. ఆ బ్రేక్లో మనకు చూపించే 100 కటింగ్ చేసి 100 మనకు చూపిస్తున్నాడు 1 hour. కానీ మీరు లైవ్లో చూస్తే ఇదే ఉంటుంది. టాస్క్ మధ్యలో అడ్వర్టైజ్మెంట్స్ రావడం, లేదా టాస్క్లో ఏది ఉండడం, మళ్ళీ బాత్రూంలో కూడా మళ్ళీ రావడం. సో ఈ మధ్య గ్యాప్లోనే మొత్తం ఇండికేషన్స్ హింట్స్ అన్ని చేస్తున్నారు. ఐఎమ్ డూయింగ్ 100% ఇస్ అ కాంట్రవర్సీ. ఇది ఒప్పుకునే ప్రసక్తి మీరందరూ గమనించండి. ఈ 3 మెంబర్స్కి డెమాన్కి, తనుజకి, రీతుకి ఇది 100% ఫీడ్బ్యాక్ వెళ్తుంది బిగ్ బాస్. ఇట్లా ఆడాలి, ఇట్లా చేయాలని. ప్రతి గేమ్ చూడండి, ఎక్కడ గొడవలు పడాలి, ఏ టైంలో గొడవ పడాలి, ఎవరితో గొడవ పడాలి, ఏ సబ్జెక్ట్తో గొడవ పడాలి. ఎప్పుడైనా ఇప్పుడు ఇమాన్యుయల్ ఒక కంటెస్టెంట్ పైకి వెళ్తుంటే తనుజని పంపిస్తాడు గొడవ పెట్టుకోవడానికి, అక్కడ ఏమి ఉండదు. మళ్ళీ ఇంకో కంటెస్ట్ పైకి వస్తుంటే రీతుని పంపిస్తాడు. మాకు ఇంకో కంటెస్టెంట్ పైకి వెళ్తుంటే డెమాన్ పంపిస్తారు గొడవకి. ఈ ముగ్గురు ప్యారల్గా అందరితో గొడవ పెట్టుకొని ఇదే పనిలో ఉంటారు. ఇంకో వేరే పనే ఉండదు వాళ్ళకి. ఈవినింగ్ చాలాసార్లు గమనించండి, తనుజ బోల్డ్ స్టేట్మెంట్స్ 3 చెప్తా. ఫస్ట్ స్టార్టింగ్లోనే షీ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ కాఫీ. బిగ్ బాస్ ఎండింగ్ వరకు నాకు వచ్చిన పనిష్మెంట్ ఏమి ఇచ్చాడు బిగ్ బాస్? కాఫీ సాక్రిఫై చేస్తేనే అని వచ్చాడు. ఇది సంజన విషయంలో సాక్రిఫై చేసింది. వై షీ ఈజ్ టేకింగ్ కాఫీ నౌ? అదొక మిస్టేక్. ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ ఎప్పుడైనా బాగా కాంట్రవర్సీ నడిచినప్పుడు కానీ విన్నావా, సంచాలక తప్పు డిసిషన్ బిగ్ బాస్ లోపల దిగుతాడు. దిగి స్టార్టింగ్ నుంచి మీరు చూసుకుంటే దిగి మీరు తప్పు చేస్తున్నారు, ఇక్కడ తప్పు చేస్తున్నారు, మీరు ఇట్లా తప్పు చేశారు కాబట్టి మీకు ఇమ్యూనిటీ ఉండదు, మీకు ఫుడ్ ఉండదు, మీకు బ్రేక్ఫాస్ట్ ఉండదు, మీకు గుడ్లు ఉండవు, మీకు మటన్ ఉండదు, చికెన్ ఉండదు, కూరగాయలు ఉండవు, ఫ్రూట్స్ ఉండవు, ఇవన్నీ చాలా రిస్ట్రిక్షన్ చేశాడు. ఈ రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. ప్రతిదానికి ఏమన్నా తేడా దొరికితే జైల్లో పెట్టేవాడు. చాలా ఇది ఉండేది. ఈ దాంట్లో ఏం లేదు. ఆన్ చేస్తున్నాడో పడుకుంటున్నాడు బిగ్ బాస్. ఈ ముగ్గురికి అప్పు చెప్తున్నాడు, మేము ముగ్గురు డ్రైవ్ చేసుకోండి, నేను రాను మధ్యలో. ఇదే జరుగుతుంది. మీరు చూడండి, ఓవర్ బిగ్ బాస్ ఈ సీజన్ 9లో చూడండి.
ఈ ముగ్గురు వదిలిపెడుతున్నారు, వాళ్ళే డ్రైవ్ చేస్తున్నారు. తనుజ వదిలిపెట్టి తనుజని డ్రైవ్ చేసుకుంటున్నాను. తనుజ కొంచెం పీక్కి వెళ్ళి నెగిటివ్ అవుతున్నప్పుడు ఇంకోటి కప్పు చెప్పొద్దు, ఇంకోటి రైడ్ చేస్తారు. ఈ ముగ్గురుతోనే రైడ్ చేపిస్తున్నారు. కానీ బిగ్ బాస్ ఎప్పుడు వచ్చి ఇది స్ట్రిక్ట్గా ఉన్నాడా ఈ సీజన్లో? అస్సలు లేడు ఎక్కడ. మీరు గమనించండి, ఫస్ట్ నుంచి గమనించండి. సో వదిలేసాడు, ముగ్గురికి వదిలేసి మీరు చూసుకోండి, మీ ఇష్టం, మేము ఉంచుతాను. ఇట్లా చేసుకుంటూ ఈ దూరం తీసుకొచ్చాడు. సో ఈమె విషయానికి వస్తే, లాస్ట్ వీక్ ఎలిమినేషన్కి వస్తే, రీతూ చౌదరి ఎలిమినేషన్ అనేది ఎప్పుడో జరిగిపోవాల్సింది. అసలు ఒక సో ట్రయాంగిల్ అంటున్నారు. ఓకే సరే, దాన్ని వదిలిపెడతాం, తప్పు. అది కూడా చెప్పాడు, అన్నీ ఈక్వల్ షేప్లో ఉండాలని. గమనించండి, బిగ్ బాస్ చెప్పింది అది, అన్నీ ఈక్వల్ షేప్లో ఉండాలి అని కూడా చెప్పాడు. సరే, భరణి రేజ్ చేసింది ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ పక్కన పెడతాం. ఒక్క రీతూ చౌదరి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు చెప్తున్నారు చూడండి, ఎంత వరస్ట్ చీపెస్ట్ గేమ్ అంటే, అసలు తప్పు చేసామన్న రిగ్రెట్ కూడా ఉండదు వీళ్ళకి. ఇన్ని కెమెరాలు, 100 కెమెరాలు అక్కడ పెట్టి, ఇన్ని కెమెరాలు పెట్టారు, 30-40 కెమెరాలు ఉంటాయి. కెమెరా అంటే ఎంత సాఫ్ట్ క్యాచ్ చేస్తుంది, చిన్న మైనట్స్ కూడా క్యాచ్ చేస్తుంది, అదే కెమెరా. ఆ కెమెరాలకే భయం లేదు అమ్మాయికి. అంటే ఏం లేదు, వాళ్ళు ముగ్గురు వదిలిపెట్టేశాడు బిగ్ బాస్. మీరు ఏమైనా చేసుకోండి అంటే, చాలాసార్లు తప్పులు చేసినప్పుడు, తనుజ తప్పులు చేసినప్పుడు, డెమాన్ పంపలు తప్పులు చేసినప్పుడు, బయటికి పోయిన డెమాన్ని మళ్ళీ ఓటింగ్ అని మళ్ళీ లోపల తీసుకురావడం, బయటికి తలుపులు తీయమంటాం, తలుపులు తీయమంటాం. రీతు చౌదరి ఎన్ని తప్పులు చేసినా కానీ ఆమెను క్షమించడం. ఇది మరీ దరిద్రమైన తప్పు ఏంటంటే, అక్కడ గేమ్ ఆడుతున్నప్పుడు ఆ రింగు తీసుకెళ్ళి లోపల పెట్టుకొని మళ్ళీ ఆమె చెప్పడం ఏంది, సరే సంచాలకు చెప్పినాక పెట్టుకుంది, అసలు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి? సరే పెట్టుకుంది, ఏమంటుంది, థర్డ్ రింగ్ వేయాలా? థర్డ్ రింగ్ వేయకుండా ఆయన ఎట్లా ఎలిజిబుల్ అవుతాడు? థర్డ్ రింగ్ నువ్వు లోపల పెట్టుకుంటే ఆయన ఎట్లా వేస్తాడు? అప్పటికి సంజన తీసుకెళ్ళి రింగ్ ఇచ్చింది వేయండి అని. ఆమె చెప్పింది అటు ఎలిజిబుల్ కాదని, థర్డ్ రింగ్ వేయాల్సిందని. లోపల పెట్టుకుని వెళ్ళిపోయి, అంటే ఇక్కడ ఫుల్ రైజింగ్లో ఉంది, కెమెరాలన్నీ ఆ మీద ఫోకస్ అవుతాయి అని చెప్పి దెబ్బ లోపలికి వెళ్ళిపోయింది. సేమ్ సంజన స్ట్రాటజీ కూడా, తనుజ స్ట్రాటజీ కూడా ఇదే. గొడవ పెడుతుంది, రివర్స్లో ఆ మీదకి వచ్చే టైంకి ఏం చేస్తుంది, రివర్స్లో వేసేసి మీరు అది అనుకుంటున్నారు, ఇది అనుకుంటున్నారు, ఆ రోజు తెరుస్తున్నారు, ఇది తెరుస్తున్నారు అని చెప్పి వెళ్ళిపోతుంది, పక్కకి వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి క్విట్, అంటే ఆ డిస్కషన్లో ఇంకా పార్టిసిపేట్ చేయదు. వెళ్ళిపోయి అక్కడ పోయి ఏ ఒక్కరైనా బాధ అనిపించినప్పుడు, ఏడిచినప్పుడు కన్నీళ్ళు అనేది కంపల్సరీ వస్తాయండి. ఈమెంటో రీతూ చౌదరి బిగ్ బాసా అయ్యో బిగ్ బాసా నాకు అదే చేయకపోతే ఒక్కసారి కలిగి బిగ్ బాసా, కన్నీళ్ళు రావా? మళ్ళీ వచ్చి తపస్సులు, మళ్ళీ 5 నిమిషాల్లో మళ్ళీ నవ్వుకోవటాలు. ఏంటి అన్నీ చీప్. బిగ్ బాస్ ఈ సీజన్ అంత చీప్. ఈ ఫ్రమ్ 9 సీజన్స్లో ఈ వర్స్ట్ సీజన్. ఒక ముగ్గురు మీద వదిలిపెట్టి బిగ్ బాస్ పడుకోవటం, ఇవన్నీ ఎంతమంది విమర్శించినా పట్టించుకోవట్లే బిగ్ బాస్ అసలు. మళ్ళీ ఇప్పుడు వచ్చి బయట మీటింగ్లు పెట్టుకొని ఇలాంటి అంతే దొంగ ఏడుపులు, దొంగ గేములు. ఈమె వచ్చి తనుజ ఒకటి వస్తుంది, గొడవ చేస్తుంది, గేములు ఆడదు, వాళ్ళ మీద డిపెండ్ అవుతుంది. ఓడిపోతేనేమో అబ్బా ఇది నొప్పి అంటుంది, గెలుస్తేనేమో అసలు అంతట్లేడు. మొన్న ఒకరోజు చూడండి, తనుజ భరణి వాళ్ళిద్దరు కావాలని ఆడారు. ఎవరు? ఇద్దరు కలిసి కంబైన్డ్ గాడి ఇంకో నోటిచ్చినప్పుడు వీళ్ళిద్దరు బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి ఆమెకేమో కావాల్సినప్పుడేమో హెల్ప్ కావాల్సినప్పుడేమో భరణి గారు అంటది, ఇది సాఫ్ట్గా భరణి సారు. లేదంటే ఏమో నాన్న ప్రేమగా వాడిని బాగా క్రష్ చేయాలన్నప్పుడు నాన్న, లేదంటే గేమ్లో కోసం భరణి గారు. ఏంటది? నీకు నానెట్లా అవుతాడు? భరణి గారు, సుమ్ము, ఇమ్ము, ఏంది అందరూ నీకు వచ్చి సపోర్ట్ చేసి నీకు భజన కొడుతుంటే నువ్వు కరెక్ట్ అంటే. అసలు ఇంకో ఉంది తనుజ మీద ఇంకో కాంట్రవర్సీ ఏంటంటే, ఒకసారి అందరూ వచ్చి నాకు కిచెన్ అసలు నాకు ఇవ్వద్దు, నేను చూసుకోను, అది ఇది అని గట్టిగా అరిచింది. నాకు ఇవ్వద్దని చెప్పాను సార్, నాకు ఆయన ఇచ్చారంటే అవునమ్మా ఇవ్వద్దు అన్నారంటే అదో పెద్ద కాంట్రవర్సీ నడిచింది. అప్పుడు ఏదో వీకెండ్ నాగార్జున వచ్చినప్పుడు అవును నాకు ఇవ్వద్దు అని డిసైడ్ అయింది. మళ్ళీ వెళ్ళి కిచెన్లోనే కూర్చొని ఎందుకంటే కిచెన్ ఈజ్ ద మెయిన్ ప్లాట్ఫామ్. ఆ ప్లాట్ఫామ్లో కూర్చొని మాట్లాడుతూనే ఉంటుంది.
మాట్లాడుతూనే ఉంటుంది. ఆ బిగ్ బాస్ కూడా ఇంకెవరు మాట్లాడినా మనమే ఫోకస్ చేయడు, కెమెరా తీసుకుని ఆమె దగ్గరే పెడతాడు. ఏందో దరిద్రం. ఒకటి పెట్టుకున్న ఒక ప్రోగ్రాము అందరి మీద నువ్వు పెడితే ఫోకస్, నీ ప్రోగ్రామ్ బాగుంటుంది. ఒక్కరి మీద ఫోకస్ చేసి ఒక్కరి మీద తీసుకెళ్ళి నువ్వు అక్కడే ఇష్టం చూపిస్తే చూసేలా కూడా విరక్తి దుబ్బుద్ది. ఎన్ని రోజులు తింటావు? ఒక్కరోజు పెరుగన్నం తింటావు, వారం రోజులు పెరుగన్నం తిన్నావు ఒక దొబ్బదా నీకు? నెల రోజులు పెరుగన్నం తింటావు, ఒకటే పెరుగన్నము ఆవకాయ, పెరుగన్నం ఆవకాయ, ఆవకాయ, నీకు దొబ్బదా? నీకు మైండ్ దొబ్బదా? చిరాకు రాదా? నువ్వు ఇదే చేసింది ఇక్కడ కూడా తనుజ మీద. రోజు అదేనా, అదే పెరుగన్నం అదే ఆవకాయ, అదే పెరుగన్నం అదే ఆవకాయ, రోజు చూపితే ఎవరికైనా వ్యక్తి పుట్టుద్ది. ఏంది గొడవ ఏందని? ఇంగ్రీడియంట్స్ లేవు, ఏం లేదు, ఒకే ఇంగ్రీడియంట్ తనుజ తనుజ తనుజ. మిగతా వాళ్ళు అసలు ఎందుకు తీసుకురావాలా? ఎందుకు ఆడిచ్చాలా? నొక్కదాన్ని పెట్టుకుని ఆమె కప్పించి పంపించేయచ్చు కదా. నాగార్జున కూడా అసలు టోటల్లీ అన్ఫెయిర్. ఆయన పెద్ద రంగం పడిపోయింది అసలు. మిగతా వాళ్ళనేమో లేపుతాడు, మిగతా వాళ్ళనేమో పట్టుకొని నీ తప్పులు అది ఇది అంటాడు. ఆడల దగ్గరికి వచ్చేసరికి అవునమ్మా ఇట్లా కూడా అనుకో. ఒకటి బిగ్ బాస్లో దరిద్రం ఏంటంటే సంచాలక్కి ఓన్ డిసిషన్ మీదనే తప్పు. సంచాలక్ అనేవాడు తప్పు డిసిషన్ తీసుకున్నప్పుడు బిగ్ బాస్ రంగంలో దిగుది 2-3 సార్లు బుద్ధి చెప్తే అప్పుడు సంచాలక్ కూడా భయం ఉంటుంది, పనిష్మెంట్ ఇస్తే. అప్పుడు సంచాలక్ తప్పు చేయడు, గట్టిగా చెప్పాలి. సంచాలక్ నెక్స్ట్ టైం ఎవరైనా సంచాలక్ మిస్టేక్ చేస్తే ఐఎమ్ సెండింగ్ అవుట్ అని చెప్తేనే బాగుంటుంది. నువ్వే సంచాలక్ నువ్వే ఫైనల్ డిసిషన్ అంటే వాళ్ళని చెప్తే వాళ్ళు రాంగ్ డిసిషన్స్ చెప్తున్నారని. ఎన్ని రాంగ్ డిసిషన్స్ ఈ దాంట్లో, అన్ని ఫేవరిజమే. ఏంటి అసలు అది? అసలు ఆడాల్సిన అవసరం ఏందయ్యా? జనాలకు చూపించాల్సిన అవసరం ఏందయ్యా? ఏంది దరిద్రం? టూ మచ్ అసలు. అది ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ అసలు. ఆమెనంట ఇప్పుడు బయటకు వచ్చిందంట రితు చౌదరి, పెద్ద సెక్యూరిటీ బొంగు మశానం. అది ఏంది అసలు? అదండి అక్కడ ఏం లేదు. ఆమె క్యారెక్టర్ ఏంటో అందరికీ తెలుసు. గోవాలో ఏం జరిగిందో తెలుసు, ఆ శ్రీనివాస్ గారితో ఏం జరిగిందో తెలుసు. ఆ అమ్మాయి ఎవరు వచ్చి మా ఇంట్లో వచ్చి 3 4 కూడా అపార్ట్మెంట్లో చూపించినాయని చూశారు. నేను ఫోటో పెట్టాను అయ్యా మీకు అందరికీ, 4 ఫోటోలు షేర్ చేశా. రితు చౌదరికును డెమన్ పవన్ చూడండి చీకట్లో ఒక దుప్పట్లో పడుకొని ఏం చేస్తున్నారు. ఒక చీకట్లో ఒక దుప్పట్లో ఉన్నది కాదు అనేది ఆ రోజు సంజనాన్ని తప్పు సారీ చెప్పించే వరకు వదల నాగార్జున. మరి ఆ ఫోటో పెట్టే కదా నేను, ఆ ఫోటో చూడండి, నా దాంట్లో ఉంటా చూడండి. చీకట్లో దుప్పట కప్పుకొని 2 ఉన్నారు. అదే కదా సంజన చెప్పింది. ఈ దరిద్రం ఏంటని. ఇలాంటి పనులు బయట చేయొచ్చు కదా, ఇక్కడ ఎందుకు చేసుకోవడం? ఏం చెప్పాలనుకుంటున్నాడు బిగ్ బాస్? నాగార్జున నాకు అర్థం కాదు. నాగార్జున కళ్ళు దొబ్బినాయా? ఇది తెలియట్లేదా చూసుకొని? అంత ఇమేజ్ పెంచుకున్నావు ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉండి, 20-25 30 years ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో, క్లోజ్ టు ఇండస్ట్రీలో ఉండి ఉపయోగం ఏంటి నాగార్జున నీకు? ఈ కరం ఏంటో నాకు అర్థం కావట్లా. యూ హ్యావ్ లాట్ ఆఫ్ బిజినెసెస్ రైట్, లాట్ ఆఫ్ మనీ ఉంది, లాట్ ఆఫ్ రెవెన్యూ జనరేట్ చేస్తున్నావు. ఈ దరిద్రమైన బిగ్ బాస్లోకి వచ్చి ఆ నెగిటివ్ తీసుకోవడానికి గొప్ప వన్ సైడింగే, మొత్తం వన్ సైడింగే. ఆడవాళ్ళకి సపోర్టు, నీకు కావాల్సిన సపోర్ట్. అసలు భరణిని రిజెక్ట్ చేసి బయటికి పంపించినోడిని లోపలికి ఎలా తీసుకొస్తావు? ఎంత రికమెండేషన్ లోపలికి ఎలా తీసుకొస్తావు? వన్స్ ఇది రిజెక్టెడ్, ఆయన రిజెక్ట్ అయినప్పుడు మిగతా రిజెక్ట్ అయిన ఫస్ట్ నుంచి ఈ బిగ్ బాస్లో ఫస్ట్ స్టార్టింగ్ నుంచి రిజెక్ట్ అయిన అందరిని పట్టాలి లోపలికి, మళ్ళీ ఆడిచ్చి అందరితోటి మళ్ళీ ఓటింగ్ తీసుకో. ఆయన ఒక్కడికి ఎందుకు స్పెషల్ ఓటింగ్ ఇవ్వటం? ఆయన వచ్చినప్పటి నుంచి తనుజకి పుషప్ ఆయన వెనక నుంచి బయట నుంచి మొత్తం ఫీడ్బ్యాక్ తీసుకొచ్చి ఆమెకి ఇచ్చేసి అందరికీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. సుమన్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి పక్కన పెట్టినాడు. ఆమె వెనక వాళ్ళ అమ్మ సుమన్ శెట్టి వాళ్ళ అమ్మ కూడా చెప్పింది ఆమెతో ఉండకరా నీవు ఆడిని ఆడుకోండి. అయినా ఈయన పక్కన పెట్టుకుని అన్నీ చెప్తున్నాడు. మంచిగా ఆడే డిఫెండింగ్గా మంచిగా పోటీ ఇచ్చిన ఆయిషాని జ్వరం వచ్చిందని బయటికి పంపించావు. జ్వరం వస్తే ఏంటి నువ్వు సీక్రెట్ రూమ్లో పెట్టుకొని చేసి లోపల పెట్టకూడదా? నీకు ఎంత ఇమేజ్ పెరిగేది బిగ్ బాస్కి? వచ్చేవని పంపించే, ఎందుకంటే ఆమె వల్ల రితు చౌదరిను తనుజ డిగ్రేడ్ అయిపోతున్నారు, గట్టిగా పడుతుంది. తనుజ గ్రాఫ్ తగ్గిపోతుంది, రితు చౌదరి తగ్గిపోతుంది, ఆమె తీసుకెళ్ళి బయటపడేసాం. ఏంటి అసలు? అంటే నీకు కాంపిటీషన్ వద్దా? కాంపిటీషన్ ఉంటేనే కదా నీకు వ్యూస్ బాగా వచ్చి జనాలు బూస్ట్ అయ్యేది. నీకు కావాల్సిన పెట్టుకుని దరిద్రమైంది బిగ్ బాస్. 9th 10th అనేది బిగ్ బాస్ అట్టర్ ఫ్లాప్. ఓకే బాయ్స్, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్, హోప్ఫుల్లీ మంచి వీడియోస్ పెడతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేస్తుంటే నాకు ఎంకరేజ్ అవుతూ ఉంటుంది. నేను లాస్ట్ వీక్ పెట్టలేకపోయాను, లాంగ్ వీకెండ్ ట్రిప్లో ఉన్నాను నేను, సో పెట్టలేకపోయాను. ఐ విల్ బీ కమింగ్ బ్యాక్ ఫ్యూ మోర్ వీడియోస్. నెక్స్ట్ క్రికెట్ గురించి మళ్ళీ పెడతాను.
మంచి వీడియో. అండ్ బిగ్ బాస్ కూడా ఉంటుంది డైలీ ఒక వీడియో. సో ప్లీజ్ సజెస్ట్, కామెంట్స్ చేయండి, సజెషన్స్ ఇవ్వండి. ఐ ట్రై మై బెస్ట్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్, వ్యూ అండ్ షేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో నాకు బాగా ఎంకరేజ్ వస్తుంది, నేను కూడా ఇంకా మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకే, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ ఫాలో మై రావెలా గ్లోబల్ ఛానల్. థ్యాంక్ యూ.